నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా ప్రారంభమైన పోలీస్ స్పోర్ట్స్ మీట్. ఎస్పీ గౌసాలంతో కలిసి పోటీలను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా ప్రతిభను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ మీట్ దోహదం చేస్తుందని ముఖ్య అతిథుల వెల్లడి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి. ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపణ. ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో దిశానిర్దేశం. బాలల హక్కులు చట్టాల పనితీరుపై అవగాహన కలిగి ఉండాలి. షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో విద్యార్థులకు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచన. క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం పెరుగుతుందని, నిత్యం పనుల్లో బిజీగా గడిపే పోలీసులకు వార్షిక క్రీడలను నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని పరేడ్ మైదానంలో గురువారం పోలీస్ స్పోర్ట్స్ మీట్ను ఎస్పీ గౌసాలంతో కలిసి ఆయన ప్రారంభించారు. అనునిత్యం విధులతో నిమగ్నమయ్యే పోలీసులకు వార్షిక క్రీడలు నిర్వహించడం ద్వారా వారిలో ఉత్సాహం నెలకొంటుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం జిల్లా పోలీసులకు నిర్వహించిన వార్షిక క్రీడలను ఎస్పీ గౌసాలంతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించారు. శాంతి కపోతాలు, బెలూన్లను గాలిలోకి వదిలి పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. ఉన్నతాధికారులు సరదాగా క్రికెట్, వాలీబాల్ ఆడుతూ సందడి చేశారు. అదేవిధంగా పోలీసు అధికారులు ఉద్యోగులకు నిక్షయ్ శిబిర్ కార్యక్రమంలో భాగంగా టీబీ పరీక్షలను నిర్వహించి ఆరోగ్యపరంగా పలు జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ఊట్నూర్ ఏఎస్పీ కాజల్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. चीफ गेस्ट है ना, गेस्ट ऑफ ऑनर है ना श्री राजश्री शाह एएस गारू कलेक्टरेट परेड की आखिर का वस्तुनिधि एआर आदिलाबाद डीआर ईगल्स की टीम कैप्टन మరియు ఫ్లాగ్ బేరర్గా ఉన్నారు ఆర్ దేవేందర్ సార్ గారు. కేఎస్ గారు టార్చ్తో జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభం చేయబోతున్నారు. Symbolizes the opening of the annual Sports and Games Meet 2025. Shri Rashi Shayes Garu, Gustafana, Shri Gausalam IPS Garu, Madhu, Shri Kajal Madam Garu, ఆదిలాబాద్ స్ట్రైకర్స్ వెల్కమ్ చేస్తున్నారు. ముందుగా అండ్ యాదవ్ గారికి సారు విషయం తెలుపుతుంది. వెరీ గుడ్ సర్వీస్ సార్, వెరీ గుడ్ సార్, శభాష్. గుడ్ సర్వీస్ సార్. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొంటూ మానసిక శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని అన్నారు. ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు దోహదం చేస్తాయన్నారు. క్రీడలలో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు. ప్రతినిత్యం విధులతో బిజీగా గడిపే పోలీసులకు ఆటవిడుపుగా నిర్వహిస్తున్న క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగుల మధ్య మరింత సఖ్యత పెరుగుతుందని, విధులలో కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారని తెలిపారు. From the daily cumbersome and the daily variety of work which Adilabad District Police Force is performing on a very beautiful way, So first of all, I would also like to thank and congratulate the 5 teams: Adilabad Strikers, HG's Hunters, QRT Victors, Utnur Challengers and DR Eagles for doing a wonderful parade. So it clearly determines and it clearly shows that a spirit of camaraderie and a spirit of discipline is prevailing among all of you, and you will clearly
lead by example these 3 days games and sports meet. So మేజర్గా మనం ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్లో అంటే అందరితో వివిధ మీ మొత్తం జిల్లాలో ఉన్న పోలీస్ ఫోర్స్తో కలిసి మీ టాలెంట్ కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది, మీ క్యాపబిలిటీ ప్రకారం ఒక మంచి పర్ఫార్మెన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు డైలీ మనం చాలా పనులు చేస్తున్నారు పోలీస్ ఆధ్వర్యంలో. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్లు అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, క్రైమ్ డిటెక్షన్ కావచ్చు, లేదు బందోబస్తు కావచ్చు. సో దానికి 12 hours డ్యూటీ, 24 hours డ్యూటీ చాలా కష్టపడి చేస్తున్నారు. సో ఇది ఒక బ్రేక్, అన్నిటికీ డైలీ మనం ఏవైతే రొటీన్ లైఫ్ అవుతున్నాయో దాని నుంచి ఒక బ్రేక్, ఇది ఒక ఎంజాయ్ కూడా చేయడానికి అవకాశం ఉంది. సో ఒక హెల్తీ స్పిరిట్లో మీ అందరి మధ్యలో కూడా ఒక రిలేషన్షిప్ లాగా బిల్డ్ అవ్వాలి. సో ఇది ఒక అవకాశం ఉంది. అండ్ ఎవరైనా గెలుస్తారు, ఎవరైనా ఓడిపోతారు, కానీ ఇక్కడ నుంచి ఏవైతే మెమొరీస్ ఉంటాయి మీరు నెక్స్ట్ సంవత్సరం వరకు కూడా క్యారీ చేస్తారు. మొత్తం సంవత్సరంలో ఇక్కడ వచ్చినాము, అందరితో కలిసినాము, ఒక మీ కెపాబిలిటీ, మీ ఏవైతే అబిలిటీ ఉన్నాయో అవి చూపించారు. సో అందరితో కలిసి ఒక మంచి సంబంధం కూడా బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ గౌసాలం మాట్లాడుతూ పోలీసులు అనునిత్యం విధులలో నిమగ్నమై ఉంటారని అన్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందోత్సాహాల మధ్య వార్షిక క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ 3 రోజుల పాటు జరగనున్న పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. Variety of work, be it maintenance of law and order, prevention detection of crime, handling big bandobast, which requires lot of physical and mental strength on a daily basis. So this annual sports meet is an occasion to take a slight break from that hard and intensive work, and I like you to not to take it as a competition. You have to enjoy this sports meet. For me, all of you are a single unit belonging to Adilabad District Police, not divided into 5 teams. 5 team has been divided just for sports meet purpose, not to create any competitive spirit. Sports competition lo competitive spirit undali, but positive competition. So you have to play with a true spirit of sportsmanship, and you have to show good camaraderie and teamwork. And this purpose is not only for your recreation, but to promote spirit of teamwork, and just you can have a relaxing time also. It will act as a good motivation to all of you. Just ensure that you play with true honesty. ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలు, స్థానిక ఎమ్మెల్యే పనితీరు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, విజ్జగిరి నారాయణ, గండ్రత్ రమేష్, సెవ్వ జగదీష్, యాసం నర్సింగ్రావు, సతీష్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక బూటకపు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. పథకాలను అమలు చేయలేక కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించి తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎందుకు రాకున్నాడు ఎమ్మెల్యే, ఎటువంటి ఎమ్మెల్యే కొడుకు ఎటువైండు, ఎమ్మెల్యే సైన్యం ఎటువైంది, దొంగలంతా వారిపోయిండు, వాళ్ళకాల సంపాదన పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే గెలిచినోడు ఎమ్మెల్యేగా మన ప్రతిపక్షం ఎంతనో, ఇంకా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన మనకంటే ఎక్కువ చేయాలి కదా. మరి ఆయన చేస్తున్నాడు, వీళ్ళు చేస్తారు దొంగలు అనేది మనం ఇద్దరిని కలిపి కొడితేనే కరెక్ట్ అవుతుంది కదా. మరి పని చేయాలంటే నీకు ఊళ్ళకు లోన్ అయింది, ఊళ్ళకు రైతు బంధు వచ్చింది, ఊళ్ళకు ఏ కష్టం ఉన్నది, 200 యూనిట్ ఎందరికి అయింది, గ్యాస్ ఎందరికి వస్తుంది, అందుకే చెప్తున్నా.
ఇప్పుడు జోగురామన్న పోరేస్తే తిట్టుకునే పరిస్థితి వస్తున్నట్టు దయచేసి రాదు. కష్టపడదాం. స్థానిక సంస్థల్లో గెలవాలంటే తీగ విత్తే వీడికెళ్ళి ఉంటుంది పనులు. ఒక 2-3 గంటలే కదా. రాత్రి చలి ఎక్కైంది, నా 10 సంక్రాంతి అయిందంటే చలి పోతుందని చెప్తారు. ఇక చలి ఉన్న మరి సంక్రాంతి తర్వాత ఎన్నికలు అంటున్నాడు. ఎప్పుడైనా పెట్టినాక నువ్వు సంక్రాంతి చలిందని చెప్పి నువ్వు కలుపుకుంటే ఎట్లా? రైతు రుణమాఫీ వర్తించక అనేక గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతు భరోసా జాడ లేదన్నారు. రేషన్ కార్డుల విషయంలోనూ ప్రభుత్వం పొంతన లేకుండా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేయాలని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేసిందేమీ లేదని, ప్రభుత్వ పథకాల ఫలాలు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకునేవారు లేరని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం. మనం అధికారంలో ఉన్నప్పుడు కష్టపడ్డాం, ప్రతిపక్షంలో ఉన్న కష్టపడ్డాం. ఇప్పుడు ఇంకా సమయం ఎన్నికలు వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ఎంత ఏమన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు, ఇలా లేకున్నా నేను డైరెక్ట్ కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాను చెప్పిండు. ఎన్నోసార్లు చెప్పిండు. మేము పదే నిన్న కూడా స్టేట్మెంట్ ఇలా పేపర్ నాది 350 కోట్ల. అది ఇచ్చోడా, మేమే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఖండనిచ్చినాం. 250 కోట్లు ఇచ్చింది మేము. ప్రొసీజర్లతో సహా మా నారాయణ ప్రెస్ మీట్ చెప్పిండు, మిగతామంతా చెప్పిండు. ఇగో ఈనాడు ఎన్నికల కంటే ముందు 2023లోనే ఆర్డర్ తీసుకొచ్చామని 250 కోట్లు తెచ్చింది మేము. విద్యార్థులు చదువును మధ్యలో ఆపివేయకుండా ఉన్నతంగా ఎదిగేలా ముందుకు సాగాలని, హక్కులు చట్టాల పనితీరుపై అవగాహన కలిగి ఉండాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. తాంసీ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ష్యూర్ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాలబాలికలు తమ హక్కులను తెలుసుకోవాలని, వారికి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా న్యాయ సహాయం అందించేందుకు పారాలీగల్ వాలంటీర్లను నియమించడం జరిగిందని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య తెలిపారు. గురువారం తాంసీ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ష్యూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత భారతదేశం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులు విద్యార్థులకు వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ముందుగా ముఖ్య అతిథులను ష్యూర్ ఎన్జీఓ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వినోద్ శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం పలు అంశాలపై విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటస్వామి, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, జిల్లా కోఆర్డినేటర్ పవర్ యశోద, ఎంఈఓ శ్రీకాంత్, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉదయ్ భాస్కర్, ష్యూర్ ఎన్జీఓ ఫీల్డ్ సూపర్వైజర్ కిరణ్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ ప్రస్తుతం బాలబాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో పిల్లలకు స్నేహపూర్వక న్యాయ సేవలు అందించేందుకు పారాలీగల్ వాలంటీర్ను నియమించినట్లు తెలిపారు. బాల కార్మికులు లేని, బాల్య వివాహాలు లేని, బాలల అక్రమ రవాణా లేని గ్రామంగా మార్చాలని, అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును మధ్యలో మానేయొద్దని పేర్కొన్నారు. ష్యూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమం అభినందనీయమన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడ ఏంటంటే మేము ఒక 2 రకాలైన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఒకటేమో అందరికీ లీగల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం ఒకటి, ఇంకొకటి ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది. మీ అందరికీ తెలుసు ఉచిత విద్య గురించి, అట్లాగే ఉచిత మెడికల్ ఫెసిలిటీస్ గురించి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మీకు ఫెసిలిటీస్ ఉచితంగా దొరుకుతాయి. అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళినా కానీ మీకు ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా మన ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ ఫాలో అవుతూనే రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, రైట్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్, వీటన్నిటిని ఫాలో అవుతూనే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ యూనిఫామ్స్, బుక్స్ అండ్ ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటంటే పిల్లల్ని ఇంకా గర్ల్ చిల్డ్రన్ని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు మ్యారేజ్ వైపు దృష్టి పెట్టకుండా, అలాగే వాళ్ళ పేరెంట్స్ని కూడా పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఒక బర్డెన్ కాకూడదు, వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ అనేది వాళ్ళు ఫీల్ కాకూడదు. ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ స్కూల్కి కాలేజెస్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఇన్ని ఫ్రీ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క డ్యూటీ ఏంటంటే మీకు ఇన్ని రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది స్పీకర్స్ మీ రైట్స్ గురించి చెప్పారు.
అట్లాగే మీకు రైట్స్ ఎంత ఇంపార్టెంటో మీ డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకున్న డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇక్కడ చెప్పిందల్లా మీరు ప్రాపర్గా వినడము, ఫాలో అవ్వడము, చదవడము, దాన్ని రేపు ఎగ్జామ్స్లో ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయడము, ఎగ్జామ్స్లో మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వడము. ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక గోల్ అనేది పెట్టుకోవాలి, ఆ గోల్ వైపే ప్రయాణం చేయాలి. ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ. ప్రతి చిన్న జాబ్ కూడా ఇంటర్ +2 ఈవెన్ అటెండర్ జాబ్ కావాలన్నా ఇంటర్మీడియట్ చదివి ఉండాల్సిందే, మినిమం ఇంగ్లీష్ అనేది రావాల్సిందే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అండ్ ఈ ఆల్రెడీ మీకు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి కవర్ చేశారు ఇంతమంది. ఈ చైల్డ్ మ్యారేజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్పారు కాబట్టి మీరందరూ కూడా ఈ అవేర్నెస్ని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. మిషన్ పరివర్తన్ నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటిని మాన్పించడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను నిపుణులు సూచించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను గుర్తెరిగి వాటికి యువత దూరంగా ఉండాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. మిషన్ పరివర్తన్ నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఏర్పాటు చేశారు. స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ ప్రాజెక్టు ఆఫీసర్ సుధాకర్, వైద్యులు శ్రీనివాసులు డ్రగ్స్ వినియోగం, అనర్థాలు, చికిత్సలు మాన్పించడం తదితర అంశాల గురించి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని సబిత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ సాయి కిరణ్, వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షులు దేవిదాస్ దేశపాండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రగ్స్ అలవాటు పడిన వారికి మాన్పించేలా రీహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. డ్రగ్స్ కారణంగా తలెత్తే దుష్పరిణామాలను యువతకు వివరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే అంగన్వాడీలు, వయోవృద్ధులు తమ వంతు బాధ్యతగా మాదక ద్రవ్యాల వినియోగం తగ్గించేందుకు కృషి చేయాలని తెలిపారు. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళు టీచర్స్ ఉంటారో వాళ్ళందరూ ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి ప్రతి వ్యక్తికి టచ్ అవుతారు. కాబట్టి వీళ్ళకి డ్రగ్స్ అంటే ఏంటి, వాటి గురించి నష్టాలు ఎలా జరుగుతున్నాయి, యూత్కి ఎస్పెషల్లీ కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయి, ఇలాంటివన్నీ విషయాలు కూడా వాళ్ళకి చెప్పి అసలు డ్రగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా డ్రగ్స్ని అబ్యూస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్తే వాళ్ళు గ్రాస్ రూట్లో వెళ్ళి ఏ కుటుంబానికి నష్టం కాకుండా కాపాడుతారనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట. ఈ 1 డే ట్రైనింగ్లో ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఏంటి, లీగల్ డ్రగ్స్ ఏంటి, ఇల్లీగల్ డ్రగ్స్ ఏంటి, వాటిని తీసుకుంటే హార్ట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మానవ దేహానికి ఎలాంటి వస్తాయి, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, ఇంట్లో సమస్యలు ఎలా జరుగుతుంటాయి. ఓకేనా? సో ఒకటి ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, 2 డ్రగ్స్ తీసుకోవాలని ఉత్సాహం కలిగిన వాళ్ళు 2 ఉంటారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలి అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ఎడిక్ట్స్ అని ఇర్కా అనే ఒక కేంద్రం ఉంది. దానికి తీసుకొస్తే త్రాగులు కానీ లేకపోతే ఇతరత్ర వ్యసనాలు ఉన్న వాళ్ళు కానీ మనం 1 మంత్ నుంచి 1.5 మంత్ ట్రీట్మెంట్ ఇచ్చి, ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని దాని నుంచి విముక్తి చేస్తాం. పోలీసుల పనితీరును ఆన్లైన్ ద్వారా తెలియజేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను జిల్లా ఎస్పీ గౌసాలం ఆవిష్కరించారు. పోలీసుల పనితీరుపై ప్రజాభిప్రాయం సేకరణకు గాను సిటిజన్ ఫీడ్బ్యాక్ దోహదం చేస్తుందని తెలిపారు. ఊట్నూర్ ఏఎస్పీ కాజల్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్తో కలిసి ప్రజాభిప్రాయంకు సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఇంతకు ముందు రాష్ట్ర పోలీసుల సేవలపై అవుట్ సోర్సింగ్ సిబ్బంది కాల్స్ ద్వారా అభిప్రాయాలను సేకరించారని తెలిపారు. ప్రస్తుతం పిటిషన్, ఎఫ్ఐఆర్, ఈ చలాన్, పాస్పోర్ట్ ధృవీకరణ, ఇతర అంశాలపై పోలీసు అధికారుల ప్రతిస్పందన, ప్రవర్తనపై వారి అభిప్రాయాలను నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో అధికారులు సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల రేటింగ్ చేయబడుతుందని వివరించారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని సులభంగా అందించేందుకు నూతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పార్టీ రాష్ట్ర సెక్రటరీ పల్లె గంగారెడ్డి సూచించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు మండలాలకు నూతన అధ్యక్షులను నియమించగా వారికి నేతలు విస్తృత సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ శ్రేణులు క్రియాశీలకంగా పనిచేయాలని, అందుకు అనుగుణంగానే పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో పలువురు మండలాలకు చెందిన అధ్యక్షులను ప్రకటించారు. అనంతరం నేతలకు విస్తృత సూచనలు చేశారు. పార్టీ జిల్లా, పట్టణ అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్,
లాలామున్నా, చిలుకూరి జ్యోతిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గంగారెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాలు పూర్తి చేసుకుని మండలాల అధ్యక్షులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 8 మండలాలకు అధ్యక్షులను ప్రకటించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన 12 మండలాలకు అధ్యక్షులను నియమిస్తామని, ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నూతన అధ్యక్షులకు మండల కేంద్రాల్లో సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల ఎన్నికలు కూడా పూర్తయినటువంటి తర్వాత ఆ మండలంలో ఆ జిల్లాలో మెజార్టీ మండలాల నిర్మాణం పూర్తయిన తర్వాత జిల్లా కమిటీ కూడా నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ జిల్లాలో జిల్లా కమిటీలు పూర్తి చేసుకుని రాష్ట్ర స్థాయి అధ్యక్షుని కూడా ఎన్నుకోవడంలో భాగంగా ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాకు నేను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డిని ఆర్ఓ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షులు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, నాతో పాటు ఈ జిల్లాకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా మయూర్ చంద్ర గారు కానీ, రాకేష్ గారు కానీ నిరంతరం పనిచేయడం వల్ల బూత్ కమిటీల నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకొని మండల కమిటీలని కూడా ఎలిజిబిలిటీ తీసుకొచ్చుకొని మండల కమిటీలని కూడా నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాలకు గాను 8 మండలాలకు ఏకాభిప్రాయంతో ఈరోజు మండలాధ్యక్షుల్ని ప్రకటించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పొగాకు రహిత యువ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటులో భాగంగా గురువారం పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ మాట్లాడుతూ యువత పొగాకు ఉత్పత్తులకు ఎక్కువగా అలవాటు పడుతున్నారని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన కలిగే అనర్థాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుండి దూరంగా ఉండాలంటే పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని మానేయాలని తెలిపారు. సిగరెట్లు తాగడం, గుట్కా, ఖైనీ, అంబార్ లాంటి పదార్థాలు వాడడం వల్ల నోటి క్యాన్సర్తో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయని తెలిపారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం, వారిచే అమ్మించడం కోట్పా చట్టం ప్రకారం నేరమని తెలిపారు. ఎవరైనా మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ పిల్లలు ఎవరైనా పొగాకు ఉత్పత్తులు వాడినట్లు తల్లిదండ్రులు గుర్తిస్తే తమ దగ్గరలోని మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. 14416 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఉచిత కౌన్సిలింగ్ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం, వైస్ ప్రిన్సిపల్ రఘు, అధ్యాపకులు చవాన్ అనిత, సోషల్ వర్కర్ చిరంజీవి, విద్యార్థులు పాల్గొన్నారు. తలమడుగు మండలం లచ్చాపూర్ గ్రామంలోని పంట క్షేత్రాన్ని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి కట్టెను భూమిలోనే కలియదున్నే యంత్రం పనితీరును రైతులకు వివరిస్తూ పలు సూచనలు చేశారు. పంట క్షేత్రాల్లో నీటి సౌకర్యం ఉన్నా లేకపోయినా పత్తి కట్టెను తొందరగా తీసివేసి రెండవ పంటలు వేసుకోవాలని, పత్తి పంటను పొడిగించడం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతి పెరుగుతుందని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. తలమడుగు మండలం లచ్చాపూర్ గ్రామంలోని పంట క్షేత్రాల్లో పత్తి కట్టెను భూమిలోనే కలియదున్నే చిప్ ష్రెడ్డర్ యంత్రం పనితీరుపై క్షేత్ర ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా యంత్రం పనితీరుతో పాటు పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కేవీకే శాస్త్రవేత్తలు రాజశేఖర్, మోహన్ దాస్, శివచరణ్, అనిల్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. పత్తిలో ప్రధాన సమస్య అయిన గులాబీ రంగు పురుగును తగ్గించేందుకు పత్తి పంటను 6 నెలల్లోపే తొందరగా తీయడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుందని తెలిపారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు జొన్న, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ పంటలను పత్తి పంటను తీసివేసి విత్తుకోవాలన్నారు. పత్తి కట్టెను భూమిలో కలియదున్నడం వల్ల 1 టన్ను పశువుల ఎరువు తయారై భూమి సారవంతం పెరుగుతుందని తెలిపారు. యాంత్రీకరణలో భాగంగా ఈ యంత్రాలను వినియోగించాలని తెలిపారు. ఈ పత్తి కట్టెను భూమిలో కలియదున్నే పద్ధతిపై
మరి చిప్ శ్రెడర్ యంత్రం ద్వారా డెమాన్స్ట్రేషన్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం వల్ల మరి పత్తి పంటలో ప్రధానమైన సమస్య గులాబీ రంగు పురుగు సమస్య. ఈ గులాబీ రంగు పురుగు అనేది 30 నుంచి 40% వరకు దిగుబడిని తగ్గిస్తూ అదేవిధంగా నాణ్యతను కూడా తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గులాబీ రంగు పురుగు నివారణకి పత్తి కట్టెను మరి వెంటనే పంట అయిపోయిన వెంటనే ముఖ్యంగా 180 రోజులలో లేదా 6 నెలల్లో అయిపోయిన వెంటనే తీయవలసిన అవసరం ఉంటుంది. దీన్ని తీయడానికి ఈ యొక్క చిప్ శ్రెడర్ అనే యంత్రము ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యంత్రం ద్వారా మరి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక ఎకరము భూమిలో ఒక ఎకరం పంటని భూమిలో కలియదున్నడానికి వీలవుతుంది. సో ఈ విధంగా మరి ముఖ్యంగా భూమిలో కలియదున్నడం వల్ల ఒక ఎకరము పత్తి కట్టే ద్వారా సుమారుగా 1 టన్నుల పశువుల ఎరువు కూడా మనకు అదనంగా భూమికి యాడ్ కావడం అనేది జరుగుతుంది. తద్వారా భూమి సారవంతత కూడా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ప్రతి రైతుకు ఇక్కడ సూచన చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మరి పత్తి పంట అయిపోయిన వెంటనే సుమారుగా 6 నెలల్లోపే ఈ యొక్క పత్తి పంటను తీసివేసి కాల్చకుండా, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో కొంత చిమ్టాతోటి తీసినా కూడా దాన్ని కాల్చడం అనేది జరుగుతూ ఉంది. కాల్చివేయడం వల్ల మనందరికీ తెలుసు ఈ యొక్క కాలుష్యం అనేది వాతావరణ కాలుష్యం అనేది జరుగుతూ ఉంది. సో అది నివారించడానికి ఈ యొక్క యంత్రం అనేది ఉపయోగపడుతూ ఉంది. సో ఏదేమైనా కూడా ప్రతి ఒక్క రైతు అటు ఇరిగేషన్ సౌకర్యం ఉన్నా లేకున్నా కూడా వర్షాధారంగా పండించినా కూడా మరి భూమిలో పత్తి పంటను కంటిన్యూగా 6 నెలల తర్వాత ఉంచకుండా ఖచ్చితంగా ఈ చిప్ శ్రెడర్ తోటి తీయాలి. ఒకవేళ ఇరిగేషన్ సోర్స్ ఉన్న వాళ్ళైతే ఈ పత్తి పంటను తీసివేసి మరి వేరే పంటలు జొన్న కానీ తర్వాత పెసర, మినుము, తర్వాత నువ్వులు, పల్లీలు వేసుకున్నా కూడా పంట మార్పిడి ద్వారా కూడా ఈ యొక్క గులాబీ రంగు పురుగు సమస్యను తగ్గించవచ్చు. సో ఈ విధంగా ఏదైనా కూడా రోటోవేటర్తో కానీ చిప్ శ్రెడర్ కానీ ఏదైనా కూడా పత్తి పంటను తీసివేసినట్లయితే ప్రధానమైన సమస్య గులాబీ రంగు పురుగు సమస్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. శ్రీ శారదా మహిళా భక్త సమ్మేళనంను పురస్కరించుకొని విద్యార్థినులకు శారదాదేవి జీవితం ఉపదేశాలపై పోటీ పరీక్షను నిర్వహించారు. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా మహిళా భక్త సమ్మేళనంను పురస్కరించుకొని విద్యార్థినులకు శారదాదేవి జీవితం ఉపదేశాలపై పోటీ పరీక్షను నిర్వహించారు. గురువారం నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను జిల్లా అధ్యక్షులు ఆర్య భూమన్న సమితి సభ్యులతో కలిసి పూజలు చేసి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినులు పరీక్షలు రాశారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి కోరెడ్డి లెనిన్, సభ్యులు లంకా హనుమాన్లు, ప్రశాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు ఆర్య భూమన్న మాట్లాడుతూ శారదాదేవి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేవి చేసిన ఉపదేశాలు, సందేశాలను ఆచరించాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మహిళా భక్త సమ్మేళనం నిర్వహించడం, అందులో భాగంగానే ఈ పోటీ పరీక్షలు శారదామాత జీవిత చరిత్ర, సందేశం, ఉపదేశం గురించి ఈ పోటీ పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది. ఇది అన్ని కళాశాలల నుంచి ఇంతకుముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్లకు ఇప్పుడు జిల్లా లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ పోటీల వరకు ఈరోజు మేము ఆదిలాబాద్ రామకృష్ణ సేవా సమితిలో ఈ పోటీని నిర్వహించడం జరుగుతున్నది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ సోమయ్య తెలిపారు. గురువారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావల 3 మండలాల విద్యార్థులకు మండల స్థాయి ఆరోగ్య పాఠశాల కార్యక్రమంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 3 మండలాల్లోని 23 పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్, మావల ఎంఈఓలు కంటి నరసయ్య, సరోజతో పాటు గైడ్ టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంఈఓ సోమయ్య మాట్లాడుతూ మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురేసి విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో ఉత్తమంగా నిలిచిన వారికి జనవరి 26న నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందించనున్నామని పేర్కొన్నారు. మన పాఠశాల స్థాయిలో ఆరోగ్య పాఠశాలకు సంబంధించినటువంటి ప్రీ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అందులో సెలెక్ట్ అయినటువంటి 3 విద్యార్థులు అనగా
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 3 టాప్ విద్యార్థులను సెలెక్ట్ చేసి మండల స్థాయిలో పంపడం అనేటటువంటి జరిగింది. ఆదిలాబాద్ అర్బన్కు సంబంధించినటువంటి 12 పాఠశాలల విద్యార్థులు విద్యార్థులతోని ఒక గైడ్ టీచర్ అనేటటువంటి రావడం జరిగింది. ఇప్పుడే ఈ ఆరోగ్య పాఠశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేటటువంటి ఆవిష్కరించడం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా మన రూరల్ సంబంధించినటువంటి 7 పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ స్త్రీ శక్తి భవన్లో రూరల్కు సంబంధించినటువంటి పిల్లలకు కూడా పోటీ నిర్వహించడం అనేటటువంటి జరిగింది. ఇందులో టాప్ 3 సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను జిల్లా స్థాయికి పంపడం అనేటటువంటి జరుగుతుంది. జిల్లా స్థాయిలో 20 తారీఖు రోజు జిల్లా స్థాయి పోటీలు అనేటటువంటి నిర్వహించి అందులో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు గౌరవ కలెక్టర్ గారు 26 జనవరి రిపబ్లిక్ డే రోజున అక్కడ వాళ్ళ ప్రశంసా పత్రాలు మరియు ఆర్థిక సాయం అనేటటువంటిది అందజేయడం అనేటటువంటి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు ఎన్రాల నగేష్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కంది వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ కేఏ పాల్, నువ్వు నిన్న ఏం మాట్లాడినావు? నువ్వు నిన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి గురించి నువ్వు తహసీల్దార్కు ఫోన్ చేసుకుంటా వీడియో తీసుకొని రీల్ తయారు చేస్తున్నావు. నీ మాటలు నువ్వు చేష్టలు చూసి ఈ జోకర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఆదిలాబాద్కి అని చెప్పి ప్రజలందరూ పగలబడి నవ్వుతున్నారు. మీ ముఖ్యమంత్రి శాసనసభలో పాయల్ శంకర్ అన్న గురించి ఏమన్నాడు? ఇట్లాంటి మంచి పేదలకు సేవ చేసే పాయల్ శంకర్ గారు ఏం చెప్పినా మేము స్వీకరిస్తామన్నారు. కొంచెమన్నా నీకు సిగ్గు బుద్ధి ఏమన్నా ఉన్నదా? నువ్వు కేవలం డబ్బులున్నాయని మదంతో మస్తితోటి మాట్లాడుతున్నావు. ఇంకొకసారి బీసీ నాయకుడు ఆదిలాబాద్ ప్రజల ముద్దు బిడ్డ పాయల్ శంకర్ అన్న గురించి ఏమన్నా మాట్లాడితే నీకు అదే రీతిలో జవాబిస్తాం. నువ్వు ఎక్కడన్నా రోడ్డు మీద కూడా తిరగలేవు బిడ్డ, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొకసారి నోరు అదుపు పెట్టుకొని మాట్లాడుకో. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఏళ్లుగా పనిచేస్తున్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అదే శాఖలో అవినీతికి పాల్పడుతూ అద్దెకారు డ్రైవర్ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై బాధితుడితో కలిసి గురువారం డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్కు వినతి పత్రం అందజేశారు. బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా ప్రారంభమైన పోలీస్ స్పోర్ట్స్ మీట్. ఎస్పీ గౌసాలాంతో కలిసి పోటీలను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా ప్రతిభను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ మీట్ దోహదం చేస్తుందని ముఖ్య అతిథుల వెల్లడి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి. ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపణ. ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో దిశానిర్దేశం. బాలల హక్కులు చట్టాల పనితీరుపై అవగాహన కలిగి ఉండాలి. షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో విద్యార్థులకు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.